ఇప్పుడు నాగబాబు గారి పనితీరు ఎలా ఉంటుందంటే పర్సనల్గా చూసాడు. ఎలాగా కూటమి జతకట్టిన తర్వాత నాగబాబు గారు రాష్ట్రం అంతా తిరిగి ఈ కూటాన్ని బలంగా నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ కూటమి బలంగా ఉండాలా, ఒకరినొకరు మనస్పర్ధలు వస్తే మళ్ళీ జగన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కులాన్ని మీదో కులం మాదో కులం అని అనుకోవద్దు, మనం ఖచ్చితంగా గట్టిగా నిలబడితేనే మన ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐక్యతగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలని గట్టి పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాగబాబు గారు. అలాంటి వ్యక్తికి ఈవేళ ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంచి మంత్రి పదవో లేకపోతే ఇంకో కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఇస్తే దానికి సమర్థవంతంగా పనిచేయగలడని నమ్మడి కాబట్టి చంద్రబాబు నాయుడు ఈవేళ ఆయనకి అవకాశం కల్పించారు. అంటే ఇంతకు ముందు నుంచి కూడా నాగబాబు గారికి చిరంజీవి నేషనల్ వైడ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా ఒక మంచి పేరు ఉంది ఆయనకి. అంటే అందరినీ కలుపుకుని ఫ్యాన్స్ని ఐక్యత చేయడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. మరి ఇప్పుడు కూడా అలాగే జన సైనికులందరినీ ఒక దారిలో తీసుకొచ్చి అందరినీ అదే మాట మీద ఉంచుతారా? ఖచ్చితంగా ఉంచగలుగుతాడు. ఆయన ఒక్కడే ఉంచగలుగుతాడు. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆయన ఒక్కడే ఉంచగలుగుతాడు. ఎందుకంటే ఆయనకు ఆ పట్టుంది. ఇప్పుడు కడుపులో ఏ దురుద్దేశం లేని వ్యక్తి అండి. ఎవరైనా ఒక మాట అన్నాడు ఇంకో చిరంజీవి అన్నాను, మా అన్నయ్యని ఎందుకన్నావురా అని రమ్మని మాట్లాడడమే తప్ప కొడతానని కూడా అంటాడు, చంపుతానని కూడా అంటాడు. ఎందుకంటే వీళ్ళు రాజకీయంగా డబ్బు దోసేసిన ఫ్యామిలీ కాదు. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఎన్నో ఖర్చు పెట్టేసి పేద ప్రజలకి ఎంతో సాయం చేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళు అన్నప్పుడు సామాన్యంగా నిజాయితీ పడి కోపమే వస్తుంది. నీతిగా నిజాయితీగా ఎవడైతే ఉంటాడో వాడి కోపం ఉంటుందండి. అలాంటిది నాగబాబు అనే నిజంగా పదవికి అర్హుడు, ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా చేయగలుగుతాడు. ఇప్పుడు అందుకే మన చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తారంటే మనం నిర్మించేటటువంటి ఈ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రం ధ్వంసం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్షేమాన్ని నమ్ముకుని సంక్షేమం మాత్రమే ఇచ్చాడు. అతను అభివృద్ధి లేదు, పారిశ్రామిక కార్యక్రమాలు ఏమీ చేయలే, ఐటీ కంపెనీలు ఏమీ తేలా. ఓన్లీ వచ్చిన రెవెన్యూ, అమ్మేసిన భూములు, తాకట్లు పెట్టిన భూములు, రెవెన్యూ అంతా కూడా సంక్షేమ రూపంలో ఇవ్వకూడనోడికి ఇచ్చాడు, అవసరం ఉన్నవాడికి ఇచ్చాడు. కాబట్టి వేరే కార్యక్రమాలు చేయడానికి డబ్బు లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రం మొత్తం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఇప్పుడు గట్టిగా నిర్మించాలంటే ఇలాంటి నాయకులు ఉండాలి. నాగబాబు గారు లాంటి విజన్ ఉన్నటువంటి గట్టి పట్టుదల ఉన్నటువంటి నాయకుడు కావాలి. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ నాగబాబు గారిని తీసుకున్నారు. థ్యాంక్ యూ.